దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. వారి వల్లనే ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వాలంటీర్లు జీతం కోసం పనిచేస్తే ఉద్యోగులు కాదని ప్రజా సేవకులు అని తెలిపారు. గోపాలపురం మండలం ఉత్తమ గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలో మొత్తం 262 మంది వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేశారు. కరగబాడు సచివాలయానికి చెందిన బాలిన స్వామికి సేవావజ్ర అందజేయగా, సేవారత్న పొందిన బాదాలకుంటకు చెందిన విభిన్న ప్రతిభావంతుడు వాలంటీర్ పెద్దిరాజు స్టేజ్ కింద ఉండగా వారి వద్దకు వెళ్లి ఆయన్ను సన్మానించారు. అవినీతి వివక్షకు తావులేకుండా సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను అందించడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశయ సాధనకు వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు. వరుసగా 3వ ఏడాది వాలంటీర్లకు వందనం పేరుతో ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు ప్రదానం చేయటం ఎంతో సంతోషకరమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందచేయాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులను హోంమంత్రి అందజేశారు. అవార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది కూడా ఎలా వస్తాయో మీకు తెలుసు. ఎలా వస్తాయి మీ పనితనాన్ని గుర్తించారా, లేకపోతే మేమన్నా రికమెండ్ చేస్తున్నామా? పనితనం గుర్తించాను కదా. మీ సర్వీసెస్ ని గుర్తించే ఈ రోజున మీకు అవార్డ్స్ వస్తున్నాయి. దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ అవార్డ్స్ లో మీరు ఉండాలనే విధంగా మీరు పని చేయండి. ఓకేనా?